హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 9:30 అలా అవుతుందన్నమాట. ఇంట్లో పూజ అనేది ఈరోజు లేట్ అయింది. ఇదిగోండి ఇప్పుడే పూజ చేసి దేవుడికి హారతి అయితే ఇచ్చేసాను అన్నమాట. సో ఇంకొకప్పుడు వంట అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు మా చిన్న బాబుకి స్కూల్ ఉంది, పెద్ద బాబుకి స్కూల్ లేదన్నమాట. చిన్నోడికి కూడా హాఫ్ డేనే, సో లంచ్ బాక్స్ పని లేదు. ఇంకా జితేష్ అయితే ఇంట్లో ఆడుకుంటున్నాడు. చిన్నోడిని ఆఫ్టర్నూన్ 12:30 కల్లా వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చేటప్పుడు వంట అనేది ఫినిష్ చేసేయాలన్నమాట. సో చూస్తూ ఉండండి, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. పుదీనా తీసుకొచ్చారండి. అయితే పుదీనాలో కొమ్మలు అనేవి బాగున్నాయి అన్నమాట. మొక్కలు వేర్లతో ఉన్నాయి. సో దాన్ని ఇక్కడ కుండీ ఖాళీగా ఉందన్నమాట. అందులో అయితే నాటుతున్నాను. ఒకవేళ బ్రతికితే పుదీనా అనేది పండించవచ్చు అనేసి ఒకసారి వేసాను, చాలా బాగా వచ్చింది. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అన్నమాట. వేర్లు ఎక్కువగా ఉండి మనకి పుదీనా కొమ్మ అనేది బలంగా ఉండాలి. అలాంటప్పుడైతే మనకి చక్కగా మొక్క బతుకుతుంది. ఇంకా క్లైమేట్ అయితే భలే చల్లగా ఉందండి. ఈరోజు రైన్ పడేటట్టు మొత్తం ఫుల్గా మబ్బు అయితే వేసేసింది అనమాట. గాలి అయితే చాలా బాగా వేస్తుంది, చల్ల గాలి వేసేస్తుంది. చూడండి వీడు పొద్దున్నే లేసి తింటున్నాడు అనమాట. యాక్చువల్గా వీళ్ళ డాడీ తీసుకొచ్చారు, నేను దాచేసాను, ఇవ్వలేదు. సో ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను. మార్నింగ్ ఇంక వీళ్ళ తమ్ముడు లేడు కదా, స్కూల్కి వెళ్ళిపోయాడు. సో వీడైతే స్టార్ట్ చేశాడండి లేసి తినడం. బాబాయ్ వాళ్ళ ఇంటికి అలానే అక్కడి నుంచి పావని తీసుకురావడం కోసం అనేసి వెళ్తున్నాం అన్నమాట. అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత పావన్ దగ్గరికి వచ్చాము. వర్షం అయితే చాలా పడిందండి. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి రైన్ అయితే తగ్గిందనమాట. అయితే జితేష్ వెళ్ళి పావన్ని తీసుకువచ్చాడు. ఈరోజు హాఫ్ డే అని చెప్పాను కదా, బ్రెయిన్ బ్రేక్ డే అనమాట. సో పూజ అయిన వెంటనే బయటకైతే వచ్చేసాము. సో చెప్పాను కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. సో అక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట. ఇంకా ఈరోజు స్కూల్లో పావన్ చేత లీఫ్ అనేది డ్రా చేయించారన్నమాట. సో ఇలా లీఫ్ డ్రా చేశారు. ఫస్ట్ సాటర్డే అండ్ సెకండ్ సాటర్డే పావన్కి స్కూల్ ఉంటుందండి. 3rd, 4th మా పెద్దోడికి స్కూల్ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి టిఫిన్స్కి పప్పు అయితే నానబెడుతున్నాను. ఒక గిన్నెలోకి 1 గ్లాసు ఇడ్లీకి తీసుకున్న మినప్పప్పు, ఇంకొకటి దోశ బ్యాటర్ కోసం తీసుకున్నాను అన్నమాట. అలానే గారెలకి అన్నమాట. ఈరోజు సాటర్డే, నేను ఫాస్టింగ్ కాబట్టి నైట్ టిఫిన్కి గారెలు వేద్దాము అనేసి గారెల పప్పు అయితే నానబెడుతున్నాను. 3 గ్లాసెస్ పట్టుపప్పు అయితే మనకి చాలా బాగా వస్తుంది. సో దానికోసం 3 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. దోశలకి 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుని అందులోనే 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ మెంతులు వేసుకుంటే మనకి దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో ఇవన్నీ శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక 5 గంటలు బాగా నానిన తర్వాత రుబ్బుకుంటే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళామని చెప్పాను కదా. సో కర్రీస్ అనేది బయట నుంచి తీసుకున్నాను అన్నమాట. రైస్ ఒకటి పెట్టాను, ఇంకా వంకాయ, పొటాటో, అలానే ఇక్కడ ఒక రోటి పచ్చడి ఇచ్చారండి. సో వాళ్ళ ముగ్గురికి అన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేనైతే తిన్నాను, వాళ్ళ ముగ్గురు కోసం అనేసి వాళ్ళకి భోజనాలు అయితే పెట్టేశాను. ఇంకా గులాబ్ జామ్ చేద్దాము, పిల్లలిద్దరూ ఇంట్లో ఉన్నారు కదా అనేసి లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆశీర్వాద్ గులాబీ జామ్ మిక్స్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తాను, చూసేయండి. యాక్చువల్గా ఎప్పుడు ఎంటీఆర్ చేశాను అన్నమాట. ఆశీర్వాద్ అయితే ఫస్ట్ టైం. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. అలా అని మరీ ఎక్కువ చేసినా కూడా తీసుకోరన్నమాట. ఇది కొంచెం పెద్ద ప్యాకెట్ ఉంది. సో హాఫ్ ఇప్పుడు చేసి హాఫ్ ఇంకెప్పుడైనా చేద్దాంలే అన్నట్టు ఇప్పుడు హాఫే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది 500 గ్రామ్స్ ఉందండి. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఎక్కువ చేసినా కూడా మళ్ళీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అసలు క్లైమేట్ కూడా బాగాలేదు కదా, అంత కూలింగ్ పిల్లలకి పెట్టడం ఎందుకు అనేసి నేను ఇక్కడ హాఫే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు గులాబ్ జామ్ ఎలా మిక్స్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే పాలతో అన్నమాట, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటితో అన్నా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలతో అన్నా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. పాలతో వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇలా హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకుని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒకేసారి లూజ్ అయిపోకుండా ఉంటుంది. అలానే మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు. మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా ఇలా కలుపుకోండి. ఒక హాఫ్ కప్ వరకు మనకి పాలైతే పడతాయన్నమాట. నేను చాలాసార్లు చేశానండి, కాకపోతే వాటర్తో చేసినప్పుడు కంటే కూడా పాలతో చేసినప్పుడు ఆ గులాబ్ జామున్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇందులోకి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా వస్తాయండి. సో ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయినా సరే ప్లేట్ వేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే మనకి గులాబ్ జామ్ చక్కగా పిండి బాగా నాని ఉండలనేవి బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి పాకం అయితే రెడీ చేసుకుందాం. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. మేము స్వీట్ అనేది కొంచెం తక్కువ తింటాము, సో దానికోసం అనేసి తీపి తక్కువ వేస్తున్నాను. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి షుగర్ సిరప్ని అయితే రెడీ చేస్తున్నానండి. సో అది రెడీ అయ్యే లోపల ఇక్కడ నేను బాల్స్ కింద అయితే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నాకు ఇలా ఈ పిండి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుద్ది. మీలో ఎంతమంది ఇలా పిండి ఉండల కింద చేసినప్పుడు తింటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే గులాబ్ జామ్ నార్మల్గా తినే కంటే కూడా ఇందులోకి ఐస్ క్రీమ్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో కాకపోతే క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు కాకుండా సమ్మర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రిమైనింగ్ బాల్స్ అన్నీ కూడా ఇలానే చేసేసుకున్నాను అన్నమాట. పిండి ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకుని ఆ తర్వాత మనం అన్నిటిని బాల్స్ కింద చేసేసుకుంటే చక్కగా ఈవెన్గా అన్ని బాల్స్ కూడా సమానంగా వస్తాయండి. సో నేనైతే ఇలా సెపరేట్గా చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని వాటిని బాల్స్ కింద చేసేసుకుంటాను. అప్పుడు మనకి పని కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేసాను అన్నమాట. మనం ఇంట్లోకి నార్మల్గా చేసుకుంటే గులాబ్ జామ్ చాలా బాగా వస్తుంది. కానీ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని కానీ ఎవరైనా వస్తున్నారని చేస్తే మాత్రం నాకు ఖచ్చితంగా అవి ఏవో ఇరిగిపోవడమో ఇచ్చిపోవడమో ఏదో జరుగుతుందండి. ఇంక ఇక్కడ షుగర్ సిరప్ బాగా మరిగిన తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని సిమ్లో కొంచెం మరగనిస్తున్నా అన్నమాట. ఎందుకంటే సిమ్లో పెట్టుకుని వేడివేడి పాకంలో కనుక మనం గులాబ్ జామున్ వేసుకుంటే మనకి చక్కగా అవి పీల్చుకుంటాయి అన్నమాట. మరొక పక్కన ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడినంత. అందులోకి గులాబ్ జామున్ అంతా కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ లైట్గా వేగకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒకేసారి అన్నీ వేసేసానండి. ఇంకా డబల్ పని ఎందుకులే అన్నట్టు ఒకసారి వేస్తానన్నమాట. అలా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఒక పక్క షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని చల్లారనిస్తున్నాను. మరొక పక్కన ఇవి చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకుని సిరప్లో యాడ్ చేసుకోవడమే అన్నమాట. మినిమం ఈ కలర్ వస్తే మనకి జామున్ అనేది తినేటప్పుడు టేస్ట్గా బాగుంటుందండి. మరి ఇంకొంచెం లైట్ షేడ్లో తీసుకునే కన్నా కూడా ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను అన్నమాట. మనకి సిరప్ ఏంటంటే మరీ చిక్కగా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అన్నమాట. మరి పాకం వచ్చేలా అయితే మాత్రం అంత తీయగా మాకు అంత నచ్చదండి. సో ఈ వాటర్ ఏంటంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మీరు చూడండి కరెక్ట్గా మొత్తం అన్నిటికీ సరిపోద్ది. ఇలా పెడితే ఏంటంటే ఉబ్బినప్పుడు ఒకటి తీసినప్పుడు మరొకటి విరిగిపోతాయి అన్నమాట. అందుకని నేను ఇవి ఫ్రీగా సిరప్ అంతా కూడా పట్టుకోవడం కోసం 2 గిన్నెల్లోకి అయితే వేస్తున్నాను. ఇక్కడ పిండి కలిపిన గిన్నెలోకి కూడా కొన్ని గులాబ్ జామున్ వేసేసి వాటర్ని అయితే యాడ్ చేశాను అన్నమాట. ఇలా పెట్టుకుని మనం ఒక 1 అవర్ పక్క నుంచి చేసినట్లయితే చక్కగా ఇది సిరప్ అంతా పీల్చుకుని మనకి జామున్ అనేది బాగా ఉబ్బుతుంది. నాకైతే ఇలానే ఇష్టం అన్నమాట. మరి పాకంగా ఉంటే మాత్రం నచ్చదు. పిల్లలు కూడా అంత పాకంగా తినరు. సో ఇది ఇలా 2 అవర్స్ పక్కన పెట్టేస్తే చూసారు కదా మనం వేసిన సిరప్ కరెక్ట్గా జామున్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగా వచ్చాయండి. చక్కగా సైజ్ కూడా భలే ఉబ్బాయి అన్నమాట. లంచ్ తినేసి పిల్లలైతే టీవీ చూస్తున్నారన్నమాట. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో కూడా ఒక 5 మినిట్స్ పెట్టాను, లైట్ కూలింగ్ ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా కప్పుల్లో వేసేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. టీవీ చూస్తూ అలా తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళ కోసం అనేసి వేస్తున్నాను అన్నమాట. మీ ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారా గులాబ్ జామున్ అని చెప్పండి. మాకైతే చిన్నప్పుడు దీపావళి వచ్చింది అంటే ఖచ్చితంగా గులాబ్ జామ్ ఉన్నట్లే. ఎక్కువ ఏ ఫెస్టివల్కి చేసుకుంటాము అంటే దీపావళి వచ్చిందంటే కంపల్సరీ గులాబ్ జామ్ చేయాల్సిందే అన్నమాట. పిల్లలు ఇంకా టీవీలో పడిపోయారండి. వాళ్ళకి ఫన్ మోజీ ఉంటే చాలన్నమాట. చాలా ఇష్టంగా చూస్తారు వాళ్ళిద్దరూ. ఇంకా మా చిన్నోడు అంత తీపి ఎక్కువగా తినడు,
పెద్దోడికి చాలా ఇష్టం. వీడు తీసుకోవాలా వద్దా అన్నట్టు తీస్తున్నాడు అన్నమాట. అండ్ జితేష్ని అడుగుతున్నా ఎలా ఉంది అని. వాడికైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ గారెల పిండి అయితే వేస్తున్నా అన్నమాట గ్రైండర్లో. పప్పు మరీ ఎక్కువగా కడిగే అక్కర్లేదు, కొంచెం పట్టు ఉంచుకుంటేనే మనం గారెలు వేసుకున్నప్పుడు అది టేస్ట్ బాగుంటుందండి. గారెల పప్పు రుబ్బుకునేటప్పుడు అందులోకి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. మనం పప్పు వేసేటప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఫస్ట్ గ్రైండర్ని కొంచెం తడుపుకొని ఆ తర్వాత పప్పు వేసుకున్నట్లయితే మనకి పిండి చాలా బాగుంటుందన్నమాట. మనం టీ తాగుతాం కదండి, చిన్న గ్లాసు ఒక పావు గ్లాస్ వాటర్ పడుతుంది. అంతకుమించి ఎక్కువ వాటర్ వేసినా కూడా పిండి లూజ్ అయిపోతుంది. మరీ లూజ్ అయిపోయినా కూడా గారెలు ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలా కనుక మనం పిండి ప్రిపేర్ చేసుకున్నట్లయితే, బ్యాటర్ రెడీ చేసుకున్నట్లయితే మనకి గారెలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఇంకా మరొక పక్క పాలు తోడు పెట్టడం కోసం అనేసి ఇక్కడ నేను పాలని వేరొక గిన్నెలోకి వేసుకున్నాను. పిల్లలు స్నాక్స్ తిన్న గిన్నెలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయండి. సో ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా కడగాలన్నమాట. ఇంకా పాలని తీసుకుని పక్కనైతే పెట్టేశాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏంటంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఏదో ఒక పనిలో అయితే నేను ములుగు తేలుతూ ఉంటాను అన్నమాట. ఇంకా వాళ్ళతో ఒకవైపు వాళ్ళని ఒకవైపు కిచెన్ని అలా సర్దుకుంటూ ఉంటానండి. ఇంకా గిన్నెలు అనేవి మొత్తం అన్నీ కూడా డ్రై అయిపోయినవన్నీ కూడా కబోర్డ్స్లో అయితే పెట్టేసి మిగతా గిన్నెలన్నీ కూడా కడుగుతున్నాను అన్నమాట. ఈ పిండి అయ్యే లోపల మధ్యలో చూసుకుంటున్నాను. నేను ఇక్కడ వాటర్ వేయడం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా తక్కువ వాటర్ అయితే వేస్తున్నాను అన్నమాట. మనం కొంచెం ఏమాత్రం పిండి నలగట్లేదు అని వాటర్ ఎక్కువ వేసినా కూడా గారెలు అనేవి సరిగా రావు. కలుపుకుంటూ ఉండాలండి. ఎంతసేపు ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే గారెలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను మీకు బ్యాటర్ రెడీ చేసే ప్రాసెస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనకి ఫ్రంట్ వచ్చేవన్నీ శ్రావణ మాసం, వినాయక చవితి ఇలాంటప్పుడు మనం గారెలు వేసుకున్నట్లయితే మీకు ఈ వీడియో ఏమన్నా యూస్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నాను అన్నమాట. ఒక పక్కన ఇది అవుతూ ఉంది, మరొక పక్కన గిన్నెలు అనేవి కడుగుతున్నాను. ఇంకా ఈవినింగ్ ఎలాగో టిఫినే కాబట్టి ఇంకా గారెల పిండి రుబ్బిన వెంటనే గారెలు వేసేసి ఆ తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. సో వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. అలానే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటికుండగా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిందండి. సింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. అలా పని ఉంచుకున్నట్లయితే ఇంకా ఎక్కువైపోతుంది. మళ్ళీ టిఫిన్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు డబల్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఎప్పటికప్పుడు ఇంక ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ పిండి కూడా మనకి రెడీ అయిపోయింది. మరి పప్పు అంతా నలిగిపోయేంత వరకు అవసరం లేదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసుకున్నట్లయితే మనకి బాగుంటాయి అన్నమాట గారెలు. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. పిండికి సరిపడినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు పట్టింది. నాకు రాళ్ళ ఉప్పును వేసాను. ఉప్పు వేసిన వెంటనే మనకి ఏంటంటే కొంచెం పిండి లూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పిండి మనకి కొంచెం లూజ్ ఇచ్చింది కదా, అలానే ఇలా పలుకుగా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి గారెలు చాలా బాగా వస్తాయండి వేసుకునేటప్పుడు. సో నేను పిండి మొత్తం తీసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇది తీసి ఆ తర్వాత ఇందులోకి ఇడ్లీ పప్పు అయితే వేస్తాను. మరొక పక్కన చట్నీ కోసం అనేసి స్టవ్ పైన ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి, అలానే ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ చెక్క ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆనియన్ టేస్ట్ చట్నీకి చాలా బాగుంటుంది. పల్లి చట్నీ అన్నా బాగుంటుంది, లేదంటే ఇలా శనగపప్పు చట్నీ అన్నా చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక అరకట్ట వరకు కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకా లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అనగా లాస్ట్లో వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసానండి. కొత్తిమీర వేస్తే బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా కొత్తిమీర టమాటో చట్నీ అన్నారు, కానీ నాకు టొమాటో ఎందుకో వేయాలనిపించలేదు, అందుకని ఇలా చేశాను. కానీ చట్నీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. అలానే ఒక చెక్క కొబ్బరి, అందులోకి చిన్నది కొంచెం చింతపండు తీసుకున్నాను. మీకు చింతపండు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. సో కొబ్బరి కూడా వేసుకుని కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసి అలానే కొంచెం వాటర్ కూడా వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. చట్నీ టేస్ట్ అయితే మాత్రం నమ్మరు, చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ కలర్లో చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇంకా ఇక్కడ గారెలతో పిండి తీసిన వెంటనే నేను ఏం చేశానంటే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి
కావాలంటే కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా తోటకూర ఏమైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ జీలకర్రను మాత్రమే వేసి ఒకసారి బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ ముందే వేసేసాం కదా. గారెలు అనేవి ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం వేసుకోవచ్చు. అస్సలు గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ ట్రిక్ని ఉపయోగించినట్లయితే గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను అట్లూస్ ఉంటుంది కదండి, సో అట్లూస్కి కొంచెం వాటర్ అప్లై చేసి దాని మీద గారె వేసి హోల్ పెట్టి వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. వాటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా రాయొచ్చు, కానీ ఏంటంటే వాటర్ వేసుకుంటే లూజ్గా చక్కగా జారిపోతుందండి. చాలా బాగా వస్తాయి. ఇలా బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. వేడివేడి గారె చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే ఆయిల్ చేతి మీద పడిపోతుంది అనే భయం ఉండదు. అలానే షేప్ ఎలా వస్తుంది అని కూడా ఉండదండి. చక్కగా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఈ ట్రిక్ యూస్ చేసినట్లయితే షేప్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఎంత పెద్ద గారి వేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా వస్తాయి. నేనైతే స్టార్టింగ్ చేత్తో వేసేదాన్ని, అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి కాదన్నమాట. సో ఇలా ట్రై చేసిన తర్వాత చాలా బాగా వస్తున్నాయి. చేత్తో కూడా నేను బాగానే వేసేస్తాను. ఏంటంటే ఆయిల్ ఏమన్నా స్ప్రెడ్ అవుతుందేమోనని కొంచెం భయంతో ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగా వచ్చినాయి అని ఇంకా అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ నేను పిండి ఎక్కువనే తీసుకున్నా, ఎందుకంటే ఈరోజు సాటర్డే ఏంటంటే చట్నీతో తినచ్చు. నెక్స్ట్ సండే కదా, సో సండే మార్నింగ్ టిఫిన్కి చికెన్ కర్రీతో కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చికెన్ అలానే గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా నైట్కి సగం పిండి వరకు గారెలు వేసి చట్నీతో అయితే తినేసామన్నమాట. రిమైనింగ్ పిండి అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్లోకి ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెడుతున్నాను అన్నమాట. యాక్చువల్గా 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ నేను 2 గ్లాసులున్నర నూకనైతే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 గ్లాసులు కూడా తీసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ 2.5 గ్లాసులు మాత్రమే తీసుకున్నాను అన్నమాట. ఒక 2-5 వీటిని ఒక అరగంట సేపు నానబెట్టి 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి ఆ తర్వాత వాటర్ లేకుండా పిండుకుంటే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పిండి కూడా ఇలా నేను గట్టిగానే రుబ్బుకుంటానండి. కావాలంటే ఇడ్లీ పిండి గట్టిగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. అయితే ఇడ్లీ పిండి కూడా తీసేస్తున్నాను అన్నమాట. ఇలా అన్ని పప్పులు ఒకసారి వేసేసుకుంటే గ్రైండర్ కడిగే పని ఉండదు అనేసి ఇంకా ఇక్కడ నూక నానబెట్టాను కదా, నూక కూడా అయిపోయింది. నేనైతే వాటర్లోనే ఉంచుకుని ఇలా గట్టిగా పిండుకుంటాను అన్నమాట. చాలామంది బియ్యం ఉంచుతారు కదా, సో అలా వాటర్ అయితే ఉంచేస్తారు. అలా ఉంచితే ఏంటంటే మరీ పిండి లూజ్ కింద అయిపోతుంది కదా, సో నేనైతే ఈ విధంగానే నూక అనేది పిండుకుంటానండి. సో ఇప్పుడు ఈ నూకలో ఈ పిండి వేసేసి అలానే సరిపడినంత ఉప్పు కూడా ముందే కలిపేసి ఒక 2-3 గంటలు బయట ఉంచుతాను. ఫెర్మనెంట్ అయ్యేంత వరకు కూడా బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. పిండిలన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే పిల్లలతో ఇదనిపించదండి. లేదంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం టిఫిన్ చేయాలి ఏంటి అని 100 ఆలోచనలు ఉంటాయి. అదే ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంట్లో ఉన్నట్లయితే ఎప్పుడు కావాలంటే వాళ్ళకి అట్టో ఇడ్లీయో లేదంటే ఊతప్పం ఇలా వాళ్ళకి నచ్చినట్టు వేసి పెట్టేస్తే వాళ్ళతో పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఇంకా పిండి అంతా కలుపుకున్న తర్వాత గిన్నె చుట్టూ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి క్యాప్ పెట్టి పక్కన పెట్టేశాను. దీన్ని ఒక 3-4 గంటలు బయట వదిలేస్తానండి. మ్యాక్సిమం 3 అవర్స్ అయితే బయటే వదిలేస్తాను. ఈ లోపల దోశల పప్పు కూడా వేసేస్తాను గ్రైండర్లో. అలానే గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అన్నమాట. పని అయిపోతే ఏంటంటే నెక్స్ట్ లేచిన వెంటనే మార్నింగ్ ఫ్రెష్గా కిచెన్లోకి వచ్చేసరికి కూడా ఇదిగా అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ ఇందులో నేను గారెల పిండి, ఇడ్లీ పిండి రుబ్బాను కాబట్టి గ్రైండర్ బాగా హీట్ అయిపోయింది. సో ఒక పావు గంట కట్టేసి ఆ తర్వాత మళ్ళీ నేను దోశల కోసం అనేసి పప్పు అది వేస్తున్నాను అన్నమాట. అయితే కొంచెం వాటర్ అనేది ముందే వేసుకుంటానండి, లేదంటే గ్రైండర్ సరిగ్గా తిరగదన్నమాట. కొంచెం స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. మనకి కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే గ్రైండర్ ఫ్రీగా తిరిగేస్తుంది. ఇది కూడా నేను కొంచెం గట్టిగానే రుబ్బుకుంటాను అన్నమాట, మరీ పలుచగా రుబ్బుకోను. ఎందుకంటే పిండి చూసారు కదా ఈ విధంగా గట్టిగా రుబ్బుకొని తీసేసుకుంటాను అన్నమాట. ఆ తర్వాత గ్రైండర్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తీసుకున్నట్లయితే చక్కగా గ్రైండర్ అనేది లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది. మనం సపరేట్గా క్లీన్ చేయని అవసరం లేదు.
మీరు కూడా నాలానే చేస్తారా లేదంటే ఇంకెలాగన్నా డిఫరెంట్గా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే పని ఈజీగా అయిపోవడం చూసుకుంటానండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనం పిండి కూడా వేస్ట్ అవ్వదనమాట. గ్రైండర్లో మనకి కొంచెం పిండి కూడా ఉండదన్నమాట. కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకు ఒక పక్కన గ్రైండర్ కూడా క్లీన్ అయిపోతుంది, మరొక పక్కన పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ వాటర్ అనేది నేను దోశ బ్యాటర్లో అయితే కలిపేసుకుంటాను. ఫైనల్గా లాస్ట్లో మనకి క్లీనింగ్ కూడా ఈజీ అనిపిస్తుంది. సో ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఒక ఐడియా ఉంటుంది కదండి ఎవరైనా చేసుకునే వాళ్ళకి. ఏదైనా చిన్న ట్రిక్స్ అనేవి సింపుల్గా అనిపిస్తాయి అన్నమాట. లేదు ఇది పక్కన పెట్టేసే కన్నా వెంటనే ఇలా క్లీన్ చేసుకున్న ఇవంతా రుబ్బుకున్న వెంటనే దీన్ని మనం కడిగేసుకున్నట్లయితే పని అనేది ఈజీగా అయిపోతుంది. లేదంటే దీన్ని అలా పక్కన పెట్టించి ఇది డ్రై అయిన తర్వాత చేసుకోవాలి అంటే మాత్రం చాలా ఇది కింద అయిపోతుంది అనమాట. సో వెంటనే మనం పని చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎంతసేపు ఫ్రీగా కూర్చున్నా పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే అక్కడ పని ఉంది కదా అనేసి మైండ్ అంతా కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఇల్లు కూడా మనకి నీట్గా ఉంటుంది, క్లమ్జీగా మెస్సీగా అనిపించదు అనమాట. నేను పిండిలన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పైన వాటర్ వేసాను కదా, సో ఆ వాటర్ అంతా కూడా పిండిలో కలిపేసి దీని మీద కూడా క్యాప్ పెట్టుకుని దీన్ని కూడా ఒక 3 to 4 hours బయట వదిలేస్తాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. దోశ బ్యాటర్లో సాల్ట్ అనేది ముందే కలపను. ఎప్పుడైతే మనం పిండి తీసుకుని వేసుకుంటానో అప్పుడు కొంచెంగా పిండి తీసుకుని వేసుకుంటాను అన్నమాట. లేదంటే మనకి దోశలు అనేవి పుల్లగా వచ్చేస్తాయి. సో ఇది ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. గ్రైండర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా క్లీన్ అయిపోతుందండి. అది కొంచెం లైట్గా హీట్గా ఉంటుంది కదా, సో అప్పుడు